మహాగణుడ మహోన్నతుడ స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఈ రాత్రి నాయన చిన్నపిల్లలు ప్రత్యేకముగా నిన్ను ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండగా పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. చంటి పిల్లలు నా దగ్గరికి రానివ్వండి, వీరిదే పరలోక రాజ్యమని మీరు ఆనాడు తెలియపరిచిన రీతిలో నీ పిల్లలు ప్రభా ఆ యొక్క వాక్యములు చెప్పి పాటలు పాడి అలాగే ప్రభా స్కిట్ వేసి ప్రదర్శించడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉండగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి, క్రమంగా మర్యాదగా జరిగించండి. ఈ కార్యక్రమాన్ని బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ చిత్తములో నీ అధ్యక్షతన మీరు జరిగించుకొని మీకు మహిమను తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మహిమానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసిననే. కొనియాడెదము మరువబడని మేలులు చేసిననే. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివాని మా కొరకై. భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివాని మా కొరకై. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము.
పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు ఘనత యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాడుకుందాం అండి అవి లైట్లా. మరి పిల్లల కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సమయం 8 గంటలు అవుతుంది. మొదటిగా ఒక్కొక్కరుగా లేచి వచ్చి మీ పేరు, మీరేం చదువుతున్నారో ఆ స్టడీస్ గురించి చెప్పి, మీరు చెప్పబోయే ఆ వాక్యము ఏ గ్రంథంలోనిదో ఏ వచనమో అది చెప్పి ఆ వాక్యాన్ని చెప్పాలి. అమ్మా ప్రమేలేది? ప్రమేల ఏమ్మా మొట్టమొదటి అదేనా? కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పిల్లలు ఒక్కొక్కరుగా లేచి రండి. రెండోబాయిలు వాక్యం వచ్చిన వారే, మిగతా వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు వచ్చిన వారే రండి. రండి అమ్మ రండి. నువ్వు పక్కన ఉండమ్మా, నువ్వు పక్కన ఉండి. అమ్మ ఆ మైక్ ఏమండి, ఇంకో మైక్ ఉంది కదా, ఇచ్చేసేయండి. ఇచ్చేసేయండి, మాకు ఇచ్చేయండి అమ్మాయికి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోకాలుండు 11. My name is Kirti. I am studying in UKG. My father name is వెంకటరత్నం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 11వ వచనం 2. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు క్రీస్తు. నా పేరు కేజీశ్రీ. పేరు దివ్యశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. దావీదు పట్లమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. నా పేరు శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఆ దూతతో తమ యోతన నుండి పరలోకమునకు వెళ్ళి తరువాత ఆ గొల్లలు కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువ మనకు తెలియజేయున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని యోకానితో నొక్కడు చెప్పుకొని. లూకా సువార్త 2:15. నా పేరు కృప. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. My name is Kumari. I am studying 5th class. తొందరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకున్న ప్రభువును చూచి ఉన్నాడు. లూకా సువార్త 2:16. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. లూకా సువార్త 2:11. పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ఈయన ప్రభువైన క్రీస్తు.
నా పేరు ఎం దీప్తి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఆ దూతలు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తనాము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచిరని వారితో చెప్పెను. లోక 2:10-11-12. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. లోకాలందు 29. ప్రిస్కెల్లా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. లోకాసువార్త 2:11. నా పేరు హెప్సిబా. నేను 5వ తరగతి చదువుతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. హనీ, స్టడింగ్ 6th క్లాస్. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో భయపడుతుంది. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడెనుండి సుధీర్. ఐఎమ్ స్టడీ 4th క్లాస్. అంతటా గొర్రెల కాపలు తమతో చెప్పినట్లుగా తాము విన్నవన్నిటిని కన్నవన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేరి. లోక 2:20. వారు చూచి ఈ శిశువును గూర్చి చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులతో తమతో చెప్పబడిన సంగతులు నీవు వినవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకునేను. లోక 2:17-18-19 My name is Danish. I am studying 7th class. గొర్రెల కాపరి తమతో చెప్పిన సంఘటన గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. లోక 2:18-19. My name is Suvan Raju, 8th class. మరియు నా మాటలు వాటికిల ముందు నెరవేరును. నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందివని అతనితో చెప్పును. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిడి. ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. లూకా 1:20-21. My name is Sambat Satvik. I am studying 4th class. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండి మీరు చూచెదరని చెప్పేదను. లోకాసువార్త 2:10-12. Miss Nani, I am studying 5th class. మరియా యేసుపు తొట్టిలో పండుకున్న శిశువును చూసిడి. లూకా 2:17.
ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములకు విమోచన కొరకై కనిపెట్టుచున్న వారితో ఆయన గురించి మాట్లాడుచుండిరి. లోకా సువార్త 2:38. My name is Amit Sanjay Kumar. My father name is Varprasad. My mother name is Kiranmai. బైబిల్లో మొత్తం పుస్తకాలు 66. కొత్త నిబంధం పాత నిబంధం 37, కొత్త నిబంధం 29. కొత్త నిబంధం పాత నిబంధం ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతలు, రోమియోలకు రాసిన పత్రిక, అపొస్తలుల కార్యములు, మొదటి కొరింథీయులు, రెండవ కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తీమోతికి, రెండవ తీమోతి, తీతుకు, ఎబ్రీలకు యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధుల ప్రకటన గ్రంథం. Jagadeep. I am studying 6th class. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు గల మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. లోకా 2:22-24 వచనములు. పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని,
సంబరాలని బెత్లెహేములో సందడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనింగిలో ధరణి మురసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలు స్తుతి గానాలు పాడాములే. మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలు స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, ఇది రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మహారాజుకే, ఇది క్రిస్మస్ ఆర్భటమే. తార వెలసింది, అనింగిలో ధరణి మురసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సంబ్రాణిలు బోలంబును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా దాచాములే. బంగారములు సంబ్రాణిలు బోలంబును తెచ్చాములే. ఆ ఊరిలో ఆ పాకలు స్తుతి గానాలు పాడాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజసుతుని చేయి జననామాయెను, రారె చూదము రాజసుతుని చేయి జననామాయెను. రాజులకు రాజు మెస్సయ్య, రాజులకు రాజు మెస్సయ్య, రాజిదంబగు తేజమదిగో, రాజిదంబగు
దివి నుండి దిగి వచ్చే నా తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార వెలుగైన యేసయ్యను వెలుగులో చాటినది వెలుగైన యేసయ్యను ఎన్నోలో చాటినది పసుల పాక చేరినది క్రిస్మస్ తార పసుల పాక చేరినది క్రిస్మస్ తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార జన్మించే యేసురాజు పరవశించే పరలోకం జన్మించే యేసురాజు పరవశించే పరలోకం మధురమైన మాటలతో మారు మ్రోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే తార తార క్రిస్మస్ తార 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 దివ్య తార 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 క్రిస్మస్ తార 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 దివ్య తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలోనున్నది ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలోనున్నది అవనిలో క్రీస్తు శకం అవతరించినది క్రీస్తు జన్మమే మధురమాయని శాంతి లేని జీవితాన కాంతి పుంజయే క్రీస్తు జన్మమే మధురమాయని శాంతి లేని జీవితాన కాంతి పుంజయే తార తార క్రిస్మస్ తార 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 ఓ దివ్య తార 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 క్రిస్మస్ తార 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 ఓ దివ్య తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార పాపలోక జీవితం పటపంచలైనది పాపలోక జీవితం పటపంచలైనది నీతి అయి లోకంలో వికసించినది క్రీస్తు జన్మమే ప్రేమమయమే చీకటి హృదయంలో వెలుగు తేజమే క్రీస్తు జన్మమే ప్రేమమయమే చీకటి హృదయంలో వెలుగు తేజమే తార తార క్రిస్మస్ తార 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 దివ్య తార 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 క్రిస్మస్ తార 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 ఓ దివ్య తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చే నా తార దేవుని స్తోత్రం హల్లెలూయా అరే పాప బొడి బొడి నడకలతో ముద్దెచ్చే బాబు చెట్టు చేతులతో చిన్నారి పాప బొడి బొడి నడకలతో ముద్దొచ్చే బాబు విన్నావా విన్నావా యేసు స్వరము విన్నావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపులు తీస్తావా విన్నావా విన్నావా యేసుని స్వరము విన్నావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతితో తలుపు తట్టగా ప్రేమగా పిలవగా రమ్మని తలుపు తీస్తావా మంచుకు తడిసిన
వచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇక పోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని గిరిజనాలు సమకూరాయి కనస్వరాలు వినిపించాయి గిరిజనాలు సమకూరాయి కనస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశించే జనులను ప్రేమించే ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని దేవుని స్తోత్రం చుక్క చూపే గొల్లలేమో పొగడనొచ్చే దూతలేమో పొగడవచ్చే చలి రాత్రి ఎదురు చూసే దూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం హలో పరమాత్ముడు చల్లని చూపునోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడ
వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఉడువల పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే ఉడువల పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన
ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
ఆగెను. రాజు పుట్టెను, మహారాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. గురువాడ పండుగాగెను, గురువాడ పండుగాగెను. కాంతులతో మెరిసిపోయెను, కాంతులతో మెరిసిపోయెను. రాజు పుట్టెను, మహారాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. దూతలు వెళ్ళిరి, గొల్లలకు తెలిపిరి, లోక రక్షకుడు పుట్టాడని. దూతలు వెళ్ళిరి, గొల్లలకు తెలిపిరి, లోక రక్షకుడు పుట్టాడని. అంధకరమైన బ్రతుకుని మార్చుటకు, చీకటి నుండి వెలుగును నడుపుటకు, అంధకరమైన బ్రతుకును మార్చుటకు, చీకటి నుండి వెలుగును నడుపుటకు. రాజు పుట్టెను, మహారాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. రాజు పుట్టెను, మహారాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. జ్ఞానులు వెళ్ళిరి, గొల్లలకు తెలిపిరి, లోక రక్షకుడు పుట్టడని. జ్ఞానులు వెళ్ళిరి, యేసును చూచిరి, సంతోషముతో ఆరాధించరి. మన జీవితము మార్చుకొనుటకు ఇది ఏ సమయము అసన్నమాయను. మన జీవితము మార్చుకొనుటకు ఇది ఏ సమయము అసన్నమాయను. రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. రాజు పుట్టెను, మహారాజు పుట్టెను, లోకమంతా సందడి ఆగెను. ఉరువాడ పండుగాగెను, ఉరువాడ పండుగాగెను. కాంతులతో మెరిసిపోయెను, కాంతులతో మెరిసిపోయెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. ఆనాడు వారు ఏం చేశారు, ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో చిన్న వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుదామండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున చదువమ్మా. మేము ఆయన నక్షత్రము చూచి, మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితిమి, ఆయనను పూజింప వచ్చితమనిరి. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటను మనం గమనిస్తే జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టారనే విషయాన్ని తెలుసుకొని తూర్పు దేశము నుండి యోదయ రాష్ట్రానికి బయలుదేరి వచ్చారు. వారి ప్రయాణం దాదాపు 2 సంవత్సరాలు పట్టిందని చరిత్ర ద్వారా మనం గమనిస్తాం. దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఇంతకీ వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారని బైబిల్ చెబుతుందనంటే, మేము ఆయనను పూజింపవచ్చితిమి అని అంటున్నారు. ఏంటట? మేము ఆయనను పూజింప అంటే ఆయన ఆరాధించడానికని వచ్చారట. ప్రియులారా, జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికని వచ్చారట. ఎందుకు ఆరాధించడానికని అంత శ్రమపడ్డారు అనేది మనం గమనిస్తే, రక్షకుడని యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడైన మనందరికీ తెలుసు కదా. ప్రకటన గ్రంథంలో ఆయన నిత్యము స్తుతింపబడుతూ ఉన్నవాడు. కాబట్టి అటు రీతిగా స్తుతింపబడుతున్న యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన పూజ చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. కనుక వారు పూజింపవచ్చితిమి అని చెప్పి అన్నారు. మనము యేసుక్రీస్తు వారిని ఈ జ్ఞానులు కలుసుకున్న తర్వాత వాళ్ళు చేసిన మరొక పనిని మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయము 10-11 వచనాల్లో వ్రాయబడిన మాటను మనం చూస్తే, ఆ నక్షత్రమును చూచి, ఆ నక్షత్రం చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి, చూడండి ప్రియులారా, పూజించడానికని వచ్చిన వారు
యేసుక్రీస్తు వారిని కనుగొనిన తర్వాత ఆయనను పూజించారట. అంటే ఈ రోజున మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారిని పూజించడమే ముఖ్యమైన పని, అంతకు మించిన పని ఏమీ లేదు. అది గమనించాలి ప్రియులారా. చాలా సందర్భాల్లో మనం యేసుక్రీస్తు వారిని పూజించే విషయంలో ప్రక్కన పెట్టేస్తాం. వేటికి సమయాన్ని ఇస్తామంటే వ్యర్థమైన వాటికి ఎక్కువ సమయాన్ని, పనికి మాలిన వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తాం. ఆ పనికి మాలిన పనులు జరగకపోతే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునే పరిస్థితులు చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ మనం చూస్తే జ్ఞానులు ఎందుకు వచ్చారంటే పూజించడానికి. ఆయన చూసిన తర్వాత వారు సాగిలపడి ఆయనను పూజించి మనసారా ఆయన పూజించి వారు వెళ్ళినట్లుగా చూస్తాం. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయాల్సిన పని ఆయనను పూజించటం, ఆయన ఆరాధించటం, ఆయనను ఘనపరచటం. ఇది ఏ ప్రాముఖ్యమైనది కానీ మరొకటి లేదు అనే విషయాన్ని గమనించాలని మీకు తెలియపరుస్తూ ఎంతటితో మాటలు ముగించి ఈ సమయంలో మరి మన ప్రమేల్ గారి యొక్క పాట పాడుతుందటమ్మా. ఆ పాట విన్న తర్వాత స్కిట్ ప్రదర్శన ఉంటుంది. కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ప్రజలందరికీ మంచి వార్త చేసింది, ప్రజలందరికీ మంచి వార్త చేసింది. లోకరక్షణ నిజం చాటు చెప్పింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. గానులకు సరి అయిన దారి చూపింది, గానులకు సరి అయిన దారి చూపింది. బాలుడు అయిన యేసు రాజు చంత చేసింది, బాలుడైన యేసు రాజు చంత చేసింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నాలో నీతోనే జీవించని చెలయేరై పారే ప్రేమా, నాలోనే రగిలించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని చెలయేరై పారే ప్రేమా, నాలోనే రగిలించని మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను వెలిగించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఈ సెలయేరై పారే ప్రేమా, నాలోనే రగిలించని. పరవాసినైనా కడుపేదను, నాకెలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము, నీవిచ్చు బహుమానము. పరవాసినైనా కడుపేదను, నాకెలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము, నీవిచ్చు బహుమానము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక. అర్పింతును స్తుతి మాలిక, కరుణామయ
నాలో నీతోనే జీవించని చెలయేరై పారే ప్రేమ నాలోనే రగిలించని నీ పాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన నీ పాద సేవనే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటించును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపించును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని సెలయేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని హల్లెలూయా. కట్టాలరా, రెంట కట్టకపోతే వానరామ్ గారు బయటికి ఎంటేస్తారా? అవునురా, రెంట్ కట్టాలి. రెండూ లేదు రొట్టి లేదు, ముందు వంట గురించి చూడండి రా. అరే ఎప్పుడు మిషన్కి రిపేర్ వస్తుంది కానీ నీ పల్లెకి రాదురా. ఏరా తలుపు తీయడానికి ఎంతసేపు రా? తలుపు తీయడానికి ఎంతసేపు? ఏరా తలుపు తీయడానికి ఎంతసేపు రా? ఒళ్ళు వానమైపోద్ది. ఈరోజు సాయంత్రానికి డబ్బులు కట్టకపోతే వాష్రూమ్లో బయటికి గెంటేస్తా. ఓకేనా? తలుపు వేసుకోండి పెంట వెదవల్లారా. టిక్ టిక్. వానరమ్మ గారు డబ్బులా ఇచ్చేస్తామండి, ఏం కంగారు పడొద్దు, సాయంత్రంలోకి ఇచ్చేస్తాం. కంగారు పడొద్దేంట్రా? కంగారు పడొద్దేంట్రా? వంటరమ్మ గారు సాయంత్రంలోకి డబ్బులు ఇచ్చేస్తామండి. సాయంత్రంలోకి డబ్బులు ఇవ్వకపోతే వాష్రూమ్లో వాటర్ ఆపేస్తా. అప్పుడు ఎక్కడికి వెళ్ళి కడుక్కుంటారా? పళ్ళు అరచేతిలోకి రాలుతాయి. అరే వానరామ్ గారు మీ దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారా? డబ్బులు కట్టకపోతే బయటికి ఎంటేస్తారా మన అందరినీ? అవునరా, రెంట కట్టలేదు రకంగా మనం దేవుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడే మనం దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు, ఆయనే ఏదో ఒక కార్యం చేస్తాడు. ఆ. దేవా మమ్మును దీవించుము. హలో హలో అమ్మా, లోన్ వచ్చిందా? డబ్బులు వేసావా? సరే. అరే అరే లుంగిజా, మా అమ్మ అకౌంట్లో డబ్బులు వేసిందంట్రా. మీ డబ్బులు మా డబ్బులు పే చేసేద్దాం రా. దేవుని వల్ల ఈ కార్యం చెప్పిందిరా. మనం ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం రా. సరేరా. ఈ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ స్కిట్ ద్వారా. మీరందరూ ప్రతి ఆదివారం దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించుకోండి. వందనాలు. మరి ఇంతటితో ఈ పిల్లల కార్యక్రమం ముగించబడుతూ ఉంది.
ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రమేలు వచ్చి ప్రార్థన చేస్తుంది, తర్వాత మనం ఆశీర్వాదాన్ని తీసుకుందాం. పలహారం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రార్థన, ఆశీర్వాదం, పలహారం తీసుకుని వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నా ప్రవ్వా. ఇది నా తండ్రి, నా ప్రవ్వా వేసే చిన్నపిల్లల క్రిస్మస్ పెట్టుకున్న ప్రవ్వా, నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే బిడ్డలకు ఉంచినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా ప్రవ్వా. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రవ్వా నీ ప్రవచన వాక్యాలు చెప్పిన ప్రవ్వా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచారు నా తండ్రి. వారిని దీవించమని అడుగుచున్నాను నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని అడుగుచున్నా తండ్రి. అలాగే నా ప్రవ్వా యేసయ్య జరిగే కార్యక్రమం అంతలో నువ్వు ఉండి నా ప్రవ్వా ముందుండి నడిపించావు నా తండ్రి. అందును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా ప్రవ్వా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవెనలతో నింపమని, నా ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చెంతకు చేర్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగల నామమున వినయముతో అడిగి వేడుకుని బ్రతిమాలుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సదాకాలం అందరికీ తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.